తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేసి చెప్పినందుకే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు తొలగించారని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ఇలా టీడీపీపై బురద జల్లి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీని ఖతం చేయాలని ప్రయత్నించే చివరికి జగనే ఖతమయ్యారని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారంటే దానికి జగన్ చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని అన్నారు. పాలనను విస్మరించి అక్రమాలకు పాల్పడటంతో పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతిందని, అందుకే జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. అలానే వైసీపీ నేతలు తనని కలిసినందుకు వారిని జగన్ తిట్టిన సందర్భాలున్నాయని ఆయన పేర్కొన్నారు. జగన్ అనాలోచిత చర్యలకు, అవినీతి అక్రమాలకు విసిగి వేశారిన ప్రజలు జగన్ ను ప్రతిపక్షంలో సైతం చూడాలని అనుకోలేదని, అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారని వైఎస్ జగన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.